Hi guys, welcome to my channel Prasanna Bhupati Official. Please do subscribe and do the bell icon. ఈరోజు మనం గుత్తి దొండకాయ రెసిపీ చూడబోతున్నాం. సో దీనికోసం మనం ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చి కట్ చేసుకొని దొండకాయని ఇలా కట్ చేసుకోవాలన్నమాట. సేమ్ గుత్తి వంకాయ ఎలా కట్ చేసుకుంటామో అలా కట్ చేసుకొని పెట్టేసుకొని నెక్స్ట్ స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని మనకి మసాలా సామాన్లన్నీ వేసుకోవాలన్నమాట. పల్లీలు, ధనియాలు, చెక్క అండ్ ఆవాలు, జీరా అండ్ కోకోనట్ ఇవన్నీ వేసుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలన్నమాట. సో డ్రై రోస్ట్ లో ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకుంటే మనకి ఇవి మాడకుండా ఉంటాయి. ఎందుకు ఈ కూర పేరు ఏం పేరండి? గుత్తి దొండకాయ. గుత్తి దొండకాయ. గుత్తి దొండకాయ కూర అండి ఇది. మా ఆవిడ ఈరోజు నాకు అన్నం పెట్టమని అంటే ప్రతిదీ వీడియో తీయమని చెప్తుంది. వీడియో తీయకపోతే వంట కూడా లేదంటే ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్, దీనికి నిద్ర, నాకు ఆకలి. ఫ్రెండ్స్, పాప్కార్న్ తిందాం మేడం. ఫ్రెండ్స్ ఫ్రిడ్జ్లో ఏమైనా ఉన్నాయి లేదా చూడండి. ఫ్రిడ్జ్లో ఏమున్నాయి ఫ్రెండ్స్? రాత్రి మిగిలిపోయిన వేటి లేవు. మా ఆవిడ తినేసింది ఆల్రెడీ. కూల్ డ్రింక్ కొంచెం తాగడం కొంచెం జానుకని పాలు అయ్యి వేసేస్తా. హాయ్ చెప్పమ్మా, మన సబ్స్క్రైబర్స్ కి హాయ్ చెప్పు. హాయ్ హాయ్ ఫ్రెండ్స్, మా జాన్విక చూడండి ఫ్రెండ్స్, మా జాన్వికని ఎత్తుకొని వాళ్ళ నాన్న రింకులన్నీ వేసేస్తున్నాడు. ఫ్రెండ్స్ నేను వచ్చేసా. మా ఆవిడ బ్రష్ కూడా చేయలేదు ఫ్రెండ్స్. చేసా పట్టుకో. ఎడిట్ చేసుకుంటా నీట్ నన్ను గట్టిగా ఎడితే పెద్ద వీడియో అవుతుంది. అలా ఇంకెప్పుడు అవుతుంది అమ్మా, నాకు ఆకలేస్తుంది. తొందరగా వండే దొండకాయలు ఏంటి బాధ? తొందరగా వండమ్మా, ఆకలేస్తుంది, నోరు ఊరిపోతుంది. ఇప్పుడు ఇదంతా మిక్సీలో వేసుకుని చల్లారి పెట్టాలండి. కొంచెం చల్లారాక మిక్సీలో వేసి గ్రైండ్ కొట్టాలి. లో బ్యాటరీ అంటే ఓకే, గాట్ ఇట్. చాలు. సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ పొయ్యిలో ఏడ్చేస్తున్నావు. సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ సూపర్ మ్యాన్ పొయ్యి దగ్గర ఏడ్చేస్తున్నావు. సూపర్ మ్యాన్. కెమెరామ్యాన్ జల్దీ ఫోకస్ కరో, జల్దీ ఫోకస్ కరో. జిలాబీ అలా జిలాబీ లాగా నూనె వేసుకోవాలండి పొయ్యి మీద. ఇప్పుడు పెనం నీట్ గా వచ్చి మళ్ళీ ఆవిడ ఊరట్లేదు అంటుంది. 3 పొయ్యిలు పోతుంది ఇది. దొండకాయలు నీట్ గా కోసుకొని పక్కన పెట్టుకోవాలి కొంచెం. వీడియో తీస్తున్నా నాకు ఈరోజు అన్నం భూమ్ 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 షకలకి పోయారు గాలికి. ఇలా కోసిన దొండకాయలు పొయ్యిలో వేసుకొని, పొయ్యిలో కాదు పొయ్యి మీద పెనంలో వేసుకోవచ్చు. ఒకసారి దొండకాయ కూర అండి. దొండకాయలు అన్ని పెనంలో వేసుకొని నీట్గా లైట్గా గుత్తి వంకాయ కూర టైపే దొండకాయ వండుతున్నాం అంతే తేడా. దొండకాయ మరి రోజు ముక్కలు ముక్కలు కోసుకొని తింటే బోర్ పడుతుంది కదా. వెరైటీగా చేస్తున్నాం. మా ఆవిడ ఈరోజు ఫోన్ ఉంది, ఇలా మూత పెట్టేసుకోండి. వండుకుంటున్నాం ఫ్రెండ్స్. వండుకుంటున్నాం ఫ్రెండ్స్.
గుమగుమలు వాటి అరోమా బ్యూటిఫుల్. 10 నిమిషాలు మళ్ళీ మూత పెట్టుకొని హై ఫ్లేమ్ పెట్టుకోవాలండి. ఇందాక జీడిపప్పు వేయడం మర్చిపోయాం ఫ్రెండ్స్. ఇప్పుడు కొంచెం వేపిన జీడిపప్పు అందులో వేసుకుంటే బాగుంటది. చింతపండు నానబెట్టింది ఫ్రెండ్స్, మర్చిపోయాను మళ్ళీ చెప్పడం. టమాటాలు ఒకటి, అవి ఇవి మొత్తం కలిపి మిక్సీ పోలేదు. లైట్ గా మిక్సీ చేసుకోవాలి ఫ్రెండ్స్. ఇది సరిపోదా, కొంచెం చేయాలి మిక్సీ. టమాటాలు కూడా ఇందులో వేసుకోవాలి ఫ్రెండ్స్. మరొకసారి ఇలా మాత్రం కలిపి ఉండాలండి, ఎందుకంటే గుత్తి వంకాయ కాక గుత్తి దోండకాయ ఉంటుంది కాబట్టి ఆ మధ్యలో పెట్టాలి. చూసుకోండి ఫ్రెండ్స్, మూత పెట్టుకున్న దోండకాయ లోపల చేయాలండి. ఎలా ఉన్నాయి చూడండి. తిరిగిపోతుందండి ఫ్రెండ్స్, కొంచెం దూరంగా ఉండండి. ఇలా చాలు. ఇప్పుడు ఇలా ప్లేట్ లో తీసుకోవాలి ఫ్రెండ్స్. ప్లేట్ లో తీసుకున్నాక మీకు తెలిసే ఉంటది ఏం చేయాలి. వాళ్ళు ఎందుకు చూస్తున్నారు తెలుస్తుంది. కింద పట్టిన దొండకాయ అలా తీసి పైన వేసుకోవాలి. మా జామికాయతో పోపు పెడతాను కుక్కర్ మీద. వేగిన దొండకాయలు ఇప్పుడు మనం పక్కన తీసుకోవాలి. మనం ఆల్రెడీ మిక్సీ చేసి పెట్టుకున్నాము కదా, మిక్సీ చేసి పెట్టుకున్న దొండకాయ అదంతా ముద్దంతా ఈ దొండకాయల్లో దొరికేచ్చాను. మళ్ళీ ఒకసారి పొయ్యి వెలిగించుకొని ఈలోగా మనం కట్ చేసుకున్న ఉల్లిపాయలు ఏవైతే ఉన్నాయో అందులో వేసుకోవాలి. కరివేపాకు కూడా, కరివేపాకు కూడా వేసుకోవాలండి. అవి అలా ఏదైతే ఉన్నది మనం ఈలోగా దొండకాయల్లో ఎక్కించేయాలి. ఏదో మా అమ్మాయి నోటి మీద కాల్ చేసినట్టుందండి. పక్క కుక్కర్ పడుతుంది. జానికి దగ్గర నుండి చూస్తుంది ఏంటి సౌండ్ లేదు. చూడండి ఫ్రెండ్స్, ఎంతో బాగా చేస్తున్నాం వీడియో. అందరూ సబ్స్క్రైబ్, ప్లీజ్ షేర్ సబ్స్క్రైబ్ అని లైక్ కూడా చేయండి. కింద గంట కింద మీరు సంచుకోసుకుంటే మా గంటలో వీడియోలు వచ్చేస్తాయి.
గుత్తి దొండకాయ రెడీ అయిపోతుంది. ఇప్పుడు ప్లేట్ తీసుకొని మంచిగా అన్నం వడ్డించుకొని కర్రీ వేసేసుకోవడమే. మంచిగా గుత్తి దొండకాయ వేసుకొని అన్నంలో కలుపుకొని తింటే ఉంటుంది. దట్స్ ఇట్ ఫర్ ద వీడియో అన్నమాట. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.